జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన ఒక్క స్టెప్పు ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగిస్తుంది. రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా! సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి? మీ రెస్పాన్స్ ఎట్లుంది? చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్‌లు చాలా ఉన్నాయి. సో ఒక విధంగా ఎప్పుడు పెళ్ళైంది మీకు? మా నాన్న లేరు, చాలా చిన్న తనంలోనే చనిపోయారు. అందరూ ఉండి అనాథలం అంటారు కదా, సో అట్లా డాడీ చనిపోయిన ఒక 6-7 months కి మమ్మీ చనిపోయింది. అంటే ఆయన చావు కూడా ఎలా అయిపోయింది. సో మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? అడిగితే ఎవరైనా పెడతారు కదా, అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్నాడు, మా నవీన్ యాదవ్. ఒకే ఒక్క స్టెప్ రాత్రికి రాత్రి ఆమెను సెలబ్రిటీని చేసేసింది. కొన్ని లక్షల మంది హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ స్టార్. ఆమె ఎవరో కాదు, మీకు అందరికీ ఈపాటికి అర్థమై ఉంటుంది, శ్రీదేవి గారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన ఒక్క స్టెప్పు ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగిస్తుంది. అసలు అలా ఎలా జరిగింది? ఆ అద్భుతం ఎలా జరిగింది? ఆ మ్యాజిక్ ఎలా జరిగింది? అందుకు తను ఏం చేశారో, తన కష్టం ఏంటి, నష్టం ఏంటి, మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆమె కోట్లు సంపాదించింది అనేది ఒక రూమర్ నడుస్తుంది. విల్లాలు కోట్ల రూపాయలు వచ్చేసినాయంట. అసలు శ్రీదేవి గారు ఇప్పుడు నిజం శ్రీదేవి లాగా అయిపోయారని కూడా పెద్ద టాక్ నడుస్తుంది. మరి అన్ని డబ్బులు ఎవరిచ్చారు, ఎట్లా విల్లాలు ఎవరిచ్చారు, ఏంటో తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? సోషల్ మీడియా స్టార్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ ఉంది. అవునా? ఇంత ఇప్పుడు ఇట్లా అంటున్నారా? అంటున్నారు. అవునా? సూపర్. సో జూబ్లీహిల్స్ ప్రచారానికి ముందున్న శ్రీదేవి ఎవరు, ఆ తర్వాత శ్రీదేవి ఏంటి? ముందున్న శ్రీదేవి, తర్వాత ఉన్న శ్రీదేవి కాదుగా, దానికి ముందు స్టార్, మెగాస్టార్ ఇట్లాంటి బిరుదులు వచ్చినట్టున్నాయిగా. కొన్ని వచ్చాయి, కొన్ని బిరుదులు వచ్చాయి. అంతేగాని శ్రీదేవి అయితే ఎప్పుడు శ్రీదేవి. ఓకే, నైస్. మీ నవ్వు, ఆ స్మైల్ బహుశా అదే అనుకుంటా మీకు ఆ సెట్ ఆ రోజు. ఏంటి ఆ స్టెప్ ఎట్లా? అది ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తుంటారా మీరు? లేదు, అంటే కింద కార్యకర్తలను చూసి అలా చేయాల్సి వచ్చింది. అచ్చా, వాళ్ళు చేసే స్టెప్ మీరేసారు. నేను వాళ్ళకి వచ్చేలాగా అంటే మేము చేసేసాము. ఆర్టిస్ట్ యాజ్ ఏ కళాకారులుగా మా ప్రోగ్రామ్ అయిపోయింది. సో లాస్ట్ 5 minutes లో కింద కొంత పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. సో మా స్టెప్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి వచ్చే విధంగా చేద్దామని అలా చేశాను. అది ఈ విధంగా నాకు పేరు తెచ్చిపెట్టింది. అయితే మీరు పాట కూడా పాడుతున్నారు స్పష్టంగా, అంటే ఆ లిరిక్ ఎట్లా ఉందో అలా ఆ ఫీల్ తో, అసలు మామూలుగా చేయట్లా. ఎట్లా మీరు ముందే ప్రాక్టీస్ చేశారు ఇవన్నీ? ప్రాక్టీస్ ఏం లేదు, అంటే వింటున్నాను కాబట్టి నోటెడ్ అయింది సాంగ్. అట్లా 100 సార్లు విన్నాం, మాకు అసలు మళ్ళీ గుర్తు కూడా రాదు. అంటే ఆ ఫ్లోని చూసి, ఆ సౌండ్ ని చూసి, అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంతేనా? నేను అదే అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆ పాట ప్రాక్టీస్ చేస్తే తప్ప అట్లా, అంటే ఆ హావభావాలు కానీ, ఆ ఫీల్ కానీ, అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఏంటి అసలు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్త కాదు, కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రాంలు చేస్తాను. అచ్చా, ఓకే. అంటే మేము కళాకారులం కాబట్టి ఏది ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తాము. ఓకే. కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఇష్టం ఎక్కువ. కొంచెం ఎక్కువ ఇష్టం. అన్నింటికంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆ రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా! సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి? మీ రెస్పాన్స్ ఎట్లుంది? అందరు బాగుంది, బాగానే ఉంది కదా, బాగా ఉంది. అండ్ కాల్స్ గానీ, మెసేజెస్ గానీ, తర్వాత విష్ చేయడం గానీ ఇంకా తగ్గలేదు. ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గలేదు. వస్తూనే ఉన్నాయి, మెసేజ్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కొంతమంది లోకల్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు. ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, ఏంటంటే జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, ఈ పాటికి పిలుచుంటారే? ఇంకా రాలేదు, అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 1-2 days అయితే అది కూడా వచ్చేస్తుంది. ఓకే, బాగా డబ్బులు సంపాదించారా? ఏం లేదు, అదేంటండి, పేరు వచ్చింది బాగా, ఇంకా డబ్బుల వరకు రాలేదు.
లేదు, ₹1,00,00,000 నవీన్ యాదవ్ ఇచ్చాడని, ఒక విల్లా ఇచ్చాడని కూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. నవీన్ యాదవ్ అన్నయ్య ₹1,00,00,000 ఇస్తే, విల్లా ఇస్తే ఎవరినో పట్టుకొని ఎవరిదో బైక్ పేమెంట్ పే చేసి ఒక డ్రైవర్‌ని అదే ఇప్పుడు తీసుకొని మీరు రా బెంజ్ కార్‌లో వచ్చారనుకుంటున్నా నేను. అయ్యో! లేదు లేదండి. ఆ! లేదు రెంటెడ్ బైక్ అండ్ ఒక అబ్బాయి అచ్చా, గూడా ఇప్పుడే బయట పెట్టొద్దు ఫండ్స్ అన్నీ అలా అట్లానా? ఏం లేదు. ఆ! అంటే స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను ఎన్ని ఛానెల్స్ చేశాను. నేను ఎవరి దగ్గర రెమ్యునేషన్ గూడా అవును. అడగలేదు. అవును. అండ్ ఏదో మీ దగ్గర కోట్లున్నాక మీరెందుకు అయ్యో! అడుగుతారు? డబ్బులు లేకపోతే అడిగేవాళ్ళు. అలా ఏం లేదు. ఆ! లేదు. అన్నయ్య వాళ్ళు గూడా ఏమి ఇవ్వలేదు. నేను గూడా ఇంకా అక్కడి వరకు ఏమి వెళ్ళలేదు. కలవలేదా ఇంతవరకు? కలిసాను. అన్నయ్య వాళ్ళని కలిసాను. మాట్లాడడం జరిగింది. హ్మ్. బాపు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బాపుతో కలవడం జరిగింది. హ్మ్. మాట్లాడడం జరిగింది. ఈ కోట్లు, ఈ విల్లాలు ఇంకా ఏం లేవు. హామీ అయితే ఇచ్చుంటారు కదా! నిజం చెప్పండి. పర్లేదు, మేమేమైనా లేదు. లేదు. లాక్కుంటామా? మీరు లేదు. ఎట్లాగో మాకివ్వరు. అయ్యో! ఆ! అలా ఏం లేదు. ఆ! నాదొక చిన్న ఇల్లు ఉంది. ఆ! విల్లా గాదు ఇల్లు. ఆ! ఓకే. యాహ్! ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా నేను ఆహ్వానిస్తాను. అండ్ హ్మ్. మీరొచ్చినా సరే నిన్ను ఎక్కడ? ఇది చేస్తా. ఎక్కడ? మలక్పేటలో. అచ్చా, మలక్పేటలో ఇల్లు కొనుక్కున్నారా? అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్. అచ్చా. సో, వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది. సో, హ్మ్. ఒక 3, 4, 5 ఇయర్స్ బ్యాక్ కట్టించాం మళ్ళీ. అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి గదా! అవును. మలక్పేటలో. అవునవునవును. సో, అప్పుడు వర్షం నాలాలు పొంగిపోయినాయి అప్పుడా? పొంగిపోయినప్పుడు కూలిపోయిందనమాట. హుహు. సో, అప్పుడు కట్టించాం. ఓకే. ఇంగా అక్కడే ఉంటున్నాం. ఓకే. ఇప్పుడు విల్లాకి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? అయ్యో! విల్లా లేదు. ఆశ అయితే ఉంది. ఆ! ఖచ్చితంగా విల్లా టైప్‌లో ఒక ఇల్లు మరి చిన్నది. ఎందుకు ఇట్లా ఈ పెద్ద రూమర్ ఎందుకొచ్చింది? ₹1,00,00,000 ఇచ్చాడు, విల్లా ఇచ్చాడు. ఇప్పుడు మీ వల్లే గెలిచినట్టు గదా! ఆ! అనొచ్చు. కదా! మరి మీ దెబ్బకే ఆయన ఓవర్ నైట్ హ్మ్. మంచి అన్న క్రేజ్ గూడా వచ్చి శ్రమ పడ్డారు. ఆ! అట్ ద సేమ్ మేము గూడా కష్టపడ్డాము. హ్మ్. కానీ ఇంగ రూమర్ ఎలా వస్తుందనేది నాకు గూడా తెలీదు. ఆ! స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను ₹1 గూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సరే, నాకు కరెక్ట్ నిజం చెప్పండి. ఆ రోజు కలిసిన రోజు ఏం చెప్పాడు ఎవరు? నవీన్ యాదవ్? అన్నయ్య బయటికెళ్ళిపోయారు. ఆ! బాపు గారున్నారు. హ్మ్. సో, మూవీస్‌లో ఖచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను. హ్మ్. అండ్ ఒక యూనియన్ కార్డ్ అండ్ చూసుకుంటాను బేటా అన్నారు. హ్మ్. అంతేగాని ఇంకా మిగతావేమి లేదు. నవీన్ మాట్లాడలేదా మీతో? లేదు అన్నయ్య ఇంకా అంటే బిజీగా ఉన్నారు అన్నయ్య. అచ్చచ్చ! అవునులే, కరెక్టే కాల్ కదా! చేసి చేశారు. ఆ! ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూలో. అవును. అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో ఇప్పుడు ఉన్నారు. మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలు నవీన్ యాదవ్ కూడా చేసి ఉంటాడుగా. అన్నయ్యతో అస్సలు నాకు పోటీ లేదు. అండ్ పొంతన గూడా లేదు. ఆ! అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్. ఆ! కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరొచ్చింది. అది చాలా హ్యాపీ అండ్ హ్మ్. లైఫ్‌లో నేను మర్చిపోలేను. ఓకే. ఆహ్, నవీన్ యాదవ్ అన్నయ్యని అండ్ జతీన్ అని ఈ వీడియో ఎవరైతే తీశారో ఆ! ఆ ఆ! పర్సన్‌ని గూడా ఖచ్చితంగా ఎవరా గుర్తుపెట్టుకుంటాను. అబ్బాయి? అంటే తెలీదు. తను గూడా లోకల్ అచ్చా, మీడియా మామూలుగా. చిన్నగా ఆహా! ఉందంట. ఓకే. ఓకే. ఆ! జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ ఓహోహో! నడిపిస్తున్నాడు అబ్బాయి. ఆ! జతిన్ తన పేరు. సో, తను ఒక 5 నిమిషాలు లాస్ట్‌లో అసలు తనకెందుకు తీయాలనిపించిందో కరెక్ట్. కరెక్ట్. ఆ! అంటే నా పాలిట దేవుడిలాగా అక్కడ నిలబడ్డాడేమో చెప్పలేము. ఆ! అంటే చాలా కష్టపడ్డాము. చాలా సభలల్లో అవునా? 3 అవర్స్, ఎన్ని 4 అవర్స్ సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అబ్బా! ఆ! 13, 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఓకే. అప్పటి నుంచి కష్టపడతాం. చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్‌లు చాలా ఉన్నాయి. హ్మ్. సో, ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళని చెప్పొచ్చు. హ్మ్. ఎవరు? జతిన్ అండ్ నవీన్. నవీన్ నవీన్. అన్నయ్య. హ్మ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికొచ్చి నేను అన్నయ్య పాట మీద డాన్స్ చేయడం ఒక అదృష్టం అయితే, ఆ పాటని, ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం. కరెక్ట్. అవును. హ్మ్. సో, అదొక మ్యాజిక్ లాగా జరిగింది. మ్యాజిక్ లాగానే. అంటే హ్మ్. అంతకుముందు గూడా మేము చాలా మంచి పెర్ఫార్మన్స్ చేసాం. ఆ పెర్ఫార్మన్స్‌ని చూసి మాకు ముందుగా వేరే టీఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది. ఆ! సో, వాళ్ళు గూడా అక్కడ నిలబడిపోయారు. అంటే ర్యాలీని వదిలేసి మా అవునా? దగ్గర నిలబడిపోయారు. వావ్! ఆ! అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తదది. ఓకే. అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి ఆ! రాలేదు. ఏదో వాళ్ళ ఆ కార్యకర్తలనితో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది. సూపర్. సూపర్. సో, మీకొచ్చిన మంచి ప్రశంస ఇది. బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచొచ్చింది? అమ్మమ్మ నుంచి. ఆ! అంటే అమ్మమ్మ 90 ప్లస్ ఉంటాయి ఏజ్. అబ్బా! చూసిందా తను ఆ వీడియో? యెస్. ఓహ్! తను చూసింది నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపిచ్చింది. ఆహ్, అమ్మ మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి, పోషించి, పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి, మీ పిల్లల వరకు కూడా మేము చూసుకుంటున్నాము. దానికి మాకిచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పింది. వెరీ సో, అది చాలా సూపర్. హ్యాపీ. సీఎం గారు చూసారటనా మీ వీడియో? చూసారని యాహ్! ఒక టాక్ నడుస్తుంది. చూసారు.
ఆ. అది చూశారు. అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చాయి. ఆయ్. త్వరలో వెళ్తాము అక్కడికి. ఓహో! ఒక అచ్చా! 2-3 డేస్‌లో రీచ్ సీఎం అవుతాం. గారి నుంచి కూడా కాలొచ్చింది. యెస్. అంటే ఇక విల్లా వచ్చేసినట్టే. మీ నోటి పుణ్యాన నీ ఎప్పుడు పెళ్ళయింది నీకు? చాలా చిన్న ఏజ్‌లో అయింది. ఆ! చాలా చిన్న ఏజ్‌లో పెళ్లయింది. అండ్ చిన్న ఏజ్‌లోనే పిల్లలు కూడా పుట్టేశారు. ఓకే. ఇగ వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్‌గా ఉన్నప్పుడే అయ్యుంటది. 12, 13 ఇయర్స్‌లో అయింది. అవునా? హ్మ్. ఎందుకు అంత చిన్న వయసులో? అంటే అమ్మమ్మ అమ్మ, నాన్న లేరు. ఓకే. యాక్చువల్లీ అచ్చచ్చా! పేరెంట్స్ లేరు. ఓహ్! చాలా చిన్న తనంలోనే చనిపోయారు. ఓహ్! సారీ. ఆ! ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరనమాట. అంటే ఓకే. అందరూ ఉండి అనాథలం అంటారు కదా! సో, అట్లా హ్మ్. మేము. ఓహ్! ఆ టైంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం. అంటే ఏడ్చి, ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు? అంటే డ్యాడీ ఫస్ట్ అచ్చచ్చా! చనిపోయారు. ఓకే. ఓకే. అండ్ రైట్. ఆ! డ్యాడీ చనిపోయిన ఒక 6, 7 మంత్స్‌కి మమ్మీ చనిపోయింది. బా! ఆ టైంలో ఇంగ మాకు ఎన్నేళ్ల నిలబడలేము. వయసులో అప్పుడు? అప్పుడు ఒక 8, 9 ఇయర్స్ ఉంటుంది అంత నాకు. చిన్నప్పుడే. అంతే. ఓకే. నాకు 9 ఇయర్స్ అంటే ఇంకా నాకంటే అచ్చచ్చా! చిన్నవాళ్ళిద్దరు ఆ! అవునా? చెల్లెవాళ్ళు. ఆ! ఇంకా వాళ్ళకసలు ఏం జరుగుతుందో గూడా తెలియని పరిస్థితి. బాబా! ఆ! ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఏడ్చి, ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు గూడా పోయలేదు. అట్ బంధువులు లేరా ఊర్లో? ఉన్నారు. ఆ! బంధువులెందుకు లేరు అసలు. మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము గూడా. ఆ! అంతమంది ఉన్నారు కానీ, మరేమో తెలీదు ఆ టైంలో. ఓహ్! ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే, దేవుడు నాకొక కూతుర్నిచ్చాడు. ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ నలుగురు కూతుళ్ళనిచ్చాడు అని ఓహ్! మాట్లాడి వావ్! అందరి ముందు ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుడిని అని చెప్పేసి మేము 5 మంది. హ్మ్. అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు. ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారనమాట. సో, అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఆ! ఇంగా వాళ్ళు అలా అలా చదివించి 10థ్ వరకు చదివిచ్చారు ఎక్కడ? నన్ను. ఏ ఊరికి? ఏ ఊరు నుంచి ఏ బ్రాహ్మణపల్లి ఊరికెళ్ళి? అని అంటే పక్క పక్కనే. అచ్చచ్చా! ఓకే. అందుగుల నుంచి బ్రాహ్మణపల్లి అని పడమటి తండా అని ఆహాహా! ఒక 6, 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే. అక్కడి నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము, హ్మ్. వాళ్ళే పెంచడం, పెద్దగా చేయడము, అండ్ పెళ్ళిళ్ళు చేయడము అంతా వాళ్ళే చేశారు. ఓహ్! అది అబ్బో! చాలా కష్టాలు కన్నీళ్లలో పెరిగారనమాట చాలా అయితే. అంటే ఈరోజు ఏదో మాట్లాడగలుగుతున్నాం గానీ, ఆ రోజు మాట్లాడడానికి కూడా గొంతు రాలేదు. అవునా? హ్మ్. మా బాధలు, మా కన్నీళ్ళు అంతా ఇంతా కాదు. హ్మ్. చాలా సంవత్సరాలే గడిపాం కన్నీళ్ళతోనే. చదువుకున్నారా? చదువుకున్నా. ఓకే. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఫిఫ్త్ ఏమో చదివాను. ఆ! సిక్స్త్‌లో డ్యాడీ చనిపోయారు. అయిపోయారు. అండ్ సిక్స్త్‌లోనే మమ్మీ గూడా ఆ! చనిపోయారు. బా! సో, అక్కడి నుంచి తాతయ్య ప్రొటెక్ట్ చేశారు. తాతయ్య చూసుకున్నారు. హ్మ్. అండ్ 10థ్ వరకు చదివించి 10థ్‌లో పెళ్లి చేశారు. ఓకే. 10థ్ పెళ్లయినంక ఇంటర్ కంప్లీట్ చేశారు. అచ్చా! ఇంటర్ కంప్లీట్ హ్మ్. చేశారు. పెళ్ళయ్యాక గూడా. అయ్యాక. మీ ఆయనేం జేస్తారు? మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. అచ్చా! సో, కొన్ని సమస్యల వల్ల మానేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడతారు. ఓహ్! హ్మ్. అంటే తయారు జేస్తారా? ఆ! అంటిస్తారు. అచ్చా! కడతారు అండ్ గవర్నమెంట్ అంటిస్తారు. జాబ్ వదిలేసుకొని. హ్మ్. ఓహ్! అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేలే. ఆయన ఆ! వదిలేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడుతున్నాం. ఓకే. మీకెందరు పిల్లలు? మాకు ఇద్దరు. హ్మ్. పాప, బాబు. ఓకే. హ్మ్. సో, హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి సూపర్ లైఫ్. లేదు. లేదా? ఏ? స్ట్రగుల్స్, ఓకే. ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ఎవరు నమ్మరు. అది 50,00,000 అప్పు చేశారట నిజమా? ఎందుకంత 50,00,000? అంటే కొన్ని కారణాల వల్ల చేయాల్సొచ్చింది. 50, 60 లక్షలు ఉన్నాయి. వామ్మో! హ్మ్. ఆ! బానే ఉన్నాయి. నేనెంత గంభీరంగా అదే ఉన్నానో అంటున్నా. వెనకాల బరువు కూడా అంతే గంభీరంగా 50, ఉంది. 60,00,000 అప్పు చేసుడేంటండి? అవును. అంటే ఇల్లు కట్టడానికేమన్నా ఆ! చేశారా? ఆ టైప్‌లో. అంటే మా 30 గజాల ఇల్లు షేర్ ఉండేది. మార్కెట్‌లో ఏమన్నా పెట్టారా? కొన్ని అలా గూడా అయ్యాయి. షేర్ అంటే మార్కెట్‌లో గూడా. షేర్ మార్కెట్ అని గూడా అనొద్దు. హ్మ్. ఒకరికి నమ్మి ఇచ్చాము. అయ్యో! అంటే పాప, బాబు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లోనే వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్‌కెళ్ళిపోయారు. ఆ! సో, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి బయట ఇచ్చాము. సో, అది లాస్ అయ్యాము. అయ్యో! అండ్ అలా అలా కొంచెం పెరుగుతూ, పెరుగుతూ పెరిగిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అప్పులు భారం. మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని గూడా ఒక టాక్ నడుస్తుంది. ఏంటా మోసం? అంటే యాక్చువల్లీ మేమొక బడ్జెట్ అనుకున్నాము. ఆ హ్మ్. బడ్జెట్ నుంచి లక్షలు దాటిపోయాయి. దేనికి?
అంటే ఒక ప్రాపర్టీ కోసమని మాట్లాడాము. ప్రాపర్టీ. ఆ! సో, దాని మీద దాంట్లో బాగా మోసపోయాము. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనేది మీ కోరిక అంతేనా? కోరిక అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బాపు గారు ఏమన్నారంటే మొన్న పిలిచినప్పుడు "ఎన్ని రోజులు కష్టపడతావు బేటా? అది ఉంటే అది చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు. సో, నీ ఇబ్బందులు కొంచెం తీరే మార్గాలు ఇవి కాబట్టి సినిమాలలో కూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇప్పిస్తాను" అని చెప్పారు. నేను కూడా ఓకే అన్నట్టు. మీకు మోహన్ బాబు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఆ! ఉందంట ఉంది. కదా! అంటే మా గురువుగారు స్నేహలత మురళి గారు. సో, అమ్మ త్రూ మాకు సార్‌తో బానే పరిచయం ఉంది. ఓకే. విష్ణు అనే వాళ్ళతో బానే హ్మ్. మాట్లాడతాము. అండ్ స్మితా మేడంతో గూడా కొంచెం పరిచయం. అంటే అమ్మ త్రూ డైరెక్ట్ నేను కాదు. అచ్చచ్చా! స్నేహలత మురళి గారని మన గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలు. ఓహ్! సో, ఇప్పుడైతే ఏవైతే పెళ్లి ప్రోగ్రామ్‌లో ఆర్కెస్ట్రా ఇవన్నీ మనం ఏవైతే చేస్తున్నామో, ఆ! ఒకప్పుడు మొదలుపెట్టిందే తను. ఓకే. ఒక పెళ్లిలో ఇలా ఇంత సందడి చెయ్యొచ్చు. ఆ! ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ హల్దీ ఫంక్షన్ గానివ్వండి, రిసెప్షన్ గానివ్వండి, ఆ! పూల బంతుల ఆట గానివ్వండి, హ్మ్. తర్వాత మాలల మార్పిడి గానివ్వండి, హ్మ్. అప్పగింతలు కానివ్వండి, ఇవన్నీ ఒకానొక టైంలో ఉండేటివి. తర్వాత అవి అసలు టోటల్లీ అవును. అవును. మర్చిపోయారు. అవును. మళ్ళీ మా గురువుగారి నుంచే అది మొదలైంది. మా ఓకే. స్నేహలత అమ్మ త్రూనే అది స్టార్ట్ చేసిందే మా అమ్మగారు. ఆ! సో, ఆల్మోస్ట్ అమ్మ చెయ్యని ఫంక్షన్స్ లేవు. అమ్మ తిరగని ఊరు లేవు. ఓకే. అలా చేశారు. మా ఓకే. గురువుగారు తను. ఓహ్! సో, అంటే మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏం చేశారు? అంటే మంచు అక్క పెళ్లి అయింది. ఆ! అండ్ మనోజ్ అన్న పెళ్లి గూడా అయింది. ఆ! అండ్ సార్‌ది బర్త్‌డే ఉన్నా, ఇంకేదన్నా సెలబ్రేట్ ఉన్నా మేము సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. అంటే అన్నయ్య వాళ్ళ త్రూనే మేము ఓకే. ఓకే. వెళ్ళేవాళ్ళము. ఆ! అక్కడికి మా ప్రోగ్రామ్ ఉందనే విషయము సార్ వాళ్ళకి కూడా తెలిసుండేది కాదు. ఆ! అండ్ మోహన్ బాబు సార్ వాళ్ళ మేడం ఉన్నారు గదా! ఆ! అమ్మాయి అయితే నన్ను చాలా బాగా దగ్గర తీసుకుంటది. ఆ! ఆ! బాగా ప్రేమగా పలకరించడం, మాట్లాడడం హ్మ్. చేస్తారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేంటి ఇండస్ట్రీకి పోయి ఏం చేద్దామని? అంటే హీరోయిన్‌గా ట్రై చేస్తున్నారా? హీరోయిన్‌గా అని కాదు. ఏదొచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని అనుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే చాలా సఫర్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య పేరు హోబ్ల నాయక్. అచ్చా! వాళ్ళ మనవరాలు ఏదన్నా చేయగలదు. హ్మ్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్టగలదు అనేది చాలా మందికి తెలియాలి. వావ్! చాలా అంటే చాలా మందికి. అంటే అంటే మీ తాతయ్య ఏంటి ఆయన? ఆయన అంటే తాతయ్య మన మామూలుగా అంగడి అని అవును. వినుంటారు. ఆ! సో, అక్కడ పశువుల బేరం చేసేవాడు అలా చేసి మమ్మల్ని పెంచి పోషించాడు. అండ్ కాంగ్రెస్ వాళ్ళతో గూడా అప్పుడు వాళ్ళ ఆ! దగ్గర ఉండేవాడు. ఒకానొక టైంలో మాకు పోషించడానికి స్ట్రగుల్ పడుతున్న టైంలో కాంగ్రెస్ త్రూ నుంచి గూడా మేము సాయం పొందాము. అంటే ఆ అవునా? కార్యకర్తల నుంచి మేము సాయం పొందాము. ఓకే. బియ్యం పంపించడాలు, జొన్నలు అవి ఇవి వాళ్ళు మాకు సపోర్ట్ ఎందుకంటే పెద్ద అచ్చా! ఫ్యామిలీ. ఆ! ఆ కాలంలో 1990, 93, 94, 95 ప్రాంతంలో ఆహ్, వంట చేయాలి అనంటే పైగా మేము ఎంతమంది 13 మంది. హ్మ్. మేనమామకి 13 మందా 13 మంది. ఇంట్లో? మేనమామకి నలుగురు పిల్లలు. అచ్చా! మేము నలుగురం. అంటే అక్కకి పెళ్లయింది. మేము ఓకే. 8 మంది. వాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు. అమ్మమ్మ, తాతయ్య, అదేదా! మేనమామ, మేనత్త. సో, ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, ఒకటే పూట వండాలి అంటే 4, 5 కిలోలు వండాల్సిందే. ఆ! రొట్టెలు చేయాలి అంటే ఒక 2 కిలోల పిండితో అంటే అట్లుండేవాళ్ళము. ఓకే. ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఓకే. కాబట్టి వాళ్ళ మనవరాలుగా నాకు ఇప్పుడు గుర్తింపొచ్చింది. అవును. ఇంకొంచెం నేను ఉన్నారా? తాతయ్య ఉన్నారా ఇప్పుడు? అంటే లేదు. ఈ మధ్య అచ్చా! ఒక 6, 7 మంత్స్ అవుతుంది. అరెరే! రీసెంట్‌లీ ఈ చనిపోయారు. ఈ సక్సెస్‌ని చూడకుండానే చూడాల్సింది అసలు. కదా! ఆ! నాకు ఏదన్నా ఉంది అంటే ఈ ఈ సందర్భంలో ఆయన ఉండాల్సింది. కదా! ఆ! హ్మ్. ఈ సందర్భం ఉండుంటే అసలు ఒక రేంజ్‌లో అవునా? సెలబ్రేషన్ ఉండేది. ఆ! ఆయన లేని లోటు బాగా అంటే ప్రతి క్షణం కరెక్ట్. నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఆహ్, ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ, నా దేవి బిడ్డ అని. ఆ! ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే. అంటే అన్నయ్య, అక్క అందరూ ఉండంగా గూడా హ్మ్. ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు. హ్మ్. ఆయనకేదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచైనా ఫోన్‌లు చేయడం. అండ్ నాతోని మాట్లాడడం. లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగాననమాట. అయ్యో! మాట్లాడలేదు. ఆ! ఆయన ఇంకొక 8, 9 నెలల్లో చనిపోతారు అనన్నప్పుడు అలిగారు నాతో. ఇగ నా మాట ఇనలేదని కోపంతో నేను మాట్లాడలేదు. ఓకే. ఇగ అది లాస్ట్ మాట అచ్చా! అయిపోయింది. మీ మాట వినలేదని మీరు ఆ! అలిగారు.
అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాగాలేకునింది. హెల్త్ ఓకే. ఇష్యూ వచ్చింది. ఆ! 96, 97 ఆ ఏజ్ ఉంటది ఓహ్! తాతయ్యకి. బట్ ఓహ్! హెల్తీ క్యాండిడేట్. 96, ఆ! 97 ఆ! బాగా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండమంటే వినలేదు. ఆహా! అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది. ఓకే. ఈ ఆ! ఆ! ప్రాంతంలో. అమ్మమ్మ ఇక్కడే ఉంది. మళ్ళా నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బందవుతది. ఇక్కడుంటే డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. ఉండమంటే, లేదు నేను నీ ఇంట్లో అడుక్కొని తినాలా? నువ్వు పెట్టింది నేను తినాలా? అని పౌరుషం ఎక్కువ తాతయ్యకి. అచ్చచ్చచ్చా! అట్లా మాట ఇనకుండా వెళ్ళిపోయావు. నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని ఆహ్, మాట్లాడలేదు. కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబ్బా! ఆ! అంటే ఆయన చావు గూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు. మార్నింగ్ లేసారు, వాకింగ్ చేశారు, కింద పడ్డారు, ఖతం. 2 మినిట్స్‌లో ప్రాణం అబ్బా! వెళ్ళిపోయింది హార్ట్ అటాక్. అనే అనొచ్చు. అంటే దెబ్బ ఏం లేదు. అండ్ షుగర్ లేదు. బీపీ లేదు. అబ్బా! అసలు ఏ ప్రాబ్లమ్ లేదు ఆయనకి. అంటే మంచి మరణం అనే అనుకోవాలి. ఆ! నిజం చెప్పాలంటే. మంచి ఆ! మరణం అని అనొచ్చు. కరెక్ట్. కాకపోతే ఈ ఈ ఈ టైంలో టైంలో ఉండాల్సింది. నా కాదు. పక్కన హ్మ్. ఉంటే బావుండు. హ్మ్. బావుండేది. అసలు ఆయన ఇలా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇప్పించేవాడు. అంతే గదా! ఆ! ఉంటే. ఆ! అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ అదే ఫీల్ అవుతుంది ఆ! ప్రెజెంట్. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడో ఎక్కడో తిరుగుతుంటాడు. మీ ఎనకాలే తిరుగుతుంటాడు. హ్మ్. అంటే నా మనవరాలు మాకేంటంటే ఇరగదీస్తుంది. ఆ! ఆహ్, ఆ టైంలో ఆయన దులుపుకొనుంటే మా గతి చాలా ఘోరం. అంటే నాకెందుకు, నేను కన్న కూతురే లేదు. వీళ్ళు నాకెందుకు అని అనుకోనుంటే ఘోరమైన పరిస్థితి మాది. కానీ ఆయన అలా ఏ రోజు అలా అనుకోలేదు. నేను ఇంకోటి ఇక్కడ తాతయ్య మేనమామ వాళ్ళ వైఫ్ మేనత్త ఉంటది. ఆమె అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళ పుట్టిల్లే వదిలేసింది. వాళ్ళ పుట్టింటికెళ్ళడమే మానేసింది. ఏదైనా పండుగొస్తే మా దాంట్లో ఎక్కువగా పేరెంట్స్ అవును. ఇంటికి పంపించరు. అచ్చా! పండుగలొస్తేనే పుట్టింటికెళ్ళాలి. మేమింతమంది ఉన్నామని తను ఏ రోజు గూడా మమ్మల్ని కసిరించుకోవడము, మమ్మల్ని తిట్టడము, ఇప్పటి వరకు నైట్ రాత్రి కూడా నేను వేరే ఒక ఈవెంట్‌కెళ్ళేసి ఇంటికెళ్ళాను. నేను వెళ్ళే వరకు గూడా ఎదురు చూస్తూ కూర్చున్నారన్నమాట. అబ్బా! అంటే ఆయన ఉండుంటే ఇంకా ఇంకో లెవెల్ ఉండేది. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న విల్లా ఒకవేళ కట్టినా గూడా దాన్ని చూసి ఆయన మురిసిపోయేవాడు. అంతేగా. దాని ముందు కుర్చీ ఏసుకొని కూర్చునేవాడేమో. చాలు. ఆయన ఇప్పటి వరకు నేను చేసింది అంటే ఏమన్నా సంపాదించాను అంటే ప్రతి దాంట్లో ఆయనది రూపాయి ఉంటది. హ్మ్. ఖచ్చితంగా రూ. 1 అన్నా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఒక 2,00,000 పెట్టి ఏదైనా కరెక్ట్. కొన్నామనుకో, అవును. ఆయన రూ. 2 ఇస్తాడు. అవును. నేనే కొనిచ్చాను అని మాట్లాడేవాడు. హ్మ్. ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది గదా! నేను హ్మ్. పెంచి నేను పోషించాను గాబట్టి నాకు మనవరాలికొచ్చిందని డప్పు చాటించేవాడేమో. సో, సూపర్. ఆయన సూపర్. లేనిది హ్మ్. అది ఇగ ఆ మేము లోటు చేసుకో మామూలు లోటు కాదది నిజంగానే. ఎవరైనా ఆ పెయిన్ అది. తండ్రి ప్రేమను పొందలేమసలు. అవును. తండ్రి ప్రేమను చూడలేదు. మా తల్లి ప్రేమను మేము చూడలేదు. హ్మ్. అంటే కొంచెం నాకు ఉంది. డ్యాడీ బాగుండేవాడు. అంటే అచ్చా! ఆ! డబ్బులు ఇన్ని మాకు పిల్లో దగ్గర పెట్టేవాడు డ్యాడీ. ఆ! నాకు అంటే నేను ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఉన్నాను. అలాంటిది సడెన్‌గా నాన్న చనిపోవడము. ఎట్లా ఆయనకెట్లా అనారోగ్యమా? యాక్సిడెంట్ అట్లా ఏమన్నా? లేదు. డ్యాడీ ఆర్టీసీ డ్రైవర్ అప్పుడు. ఆ! సో, జాండీస్ వచ్చాయి డ్యాడీకి. అరెరే! ఆ! ఇగ ఆయన ఆర్టీసీ డ్రైవరు చూయించుకోవడాలు హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ చేశారు. సో, దాని తర్వాత చూపిచ్చాం గానీ అది ఎఫెక్ట్ అప్పటికే ఎక్కువ ఆ! చూపిచ్చింది. ఓకే. అయిపోయింది. అండ్ డ్యాడీ చనిపోయారని అమ్మ తీసుకోలేకపోయింది. అట్లా అచ్చా! అమ్మ గూడా. ఓహ్! సో, వాళ్ళిద్దరూ అట్లా పోయినంక సపోర్ట్ ఉండి ఏ ఏ ఆస్తి, ఐశ్వర్యం లేకపోయినా నా కూతుళ్ళ పిల్లలు, నా పిల్లలు అని చేరదీశారు. ఆ కాలాలలో. అవును. అది చాలా అసలు ఎంత చెప్పినా మా తాతయ్యకి నిజంగా. తక్కువనే, మా అమ్మమ్మకి తక్కువనే. గ్రేట్. అసలు ఎవ్వరు చూడని పరిస్థితిలో మాకు బాగా చూసుకున్నారు. అండ్ స్టిల్ ఇప్పటి వరకు గూడా అమ్మమ్మ సపోర్ట్ చేశారు. మొన్న రీల్స్ చూస్తూ గూడా ఆమె దగ్గర అంటే మేము అప్పుడప్పుడు ఖర్చులకి అదేలెండి. ఇస్తుంటామన్నమాట. ఆ! దాంట్లో నుంచి గూడా రూ. 50 నాకిచ్చింది. అవునా? అంటే ఒక 2, 3 డేస్ బ్యాక్. ఆ! అంటే వాళ్ళది ఏంది అనంటే ఇంక అంతే. అంతే. దేనితోను మేము హ్మ్. పోల్చలేము. రైట్. బంధువులు బాలేనప్పుడు అసలు కనబడరు లేదు. మనకి. బాగున్నప్పుడు మాత్రం మన చుట్టే ఉంటారు. యెస్. సో, మీ బంధువుల పరిస్థితి ఏంటి? మా బంధువుల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడంటే, ఏంట్రా బాబు మా ఇలా శ్రీదేవి అయిపోయింది. అనుకుంటున్నారా? అట్లేం లేదా? యెస్. మా శ్రీదేవి ఆ! అనుకుంటున్నారు. అండ్ చాలామంది
కాల్స్ చేస్తున్నారు. అచ్చా. చాలా మంది ఇంటికి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఆ, అండ్ అమ్మ మేము ఇట్లా ఒక 10 మంది ఉన్నాము, నువ్వేం చేయకు, మేమే వస్తాము, ఇంటి లొకేషన్ పెట్టు. అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 10 మంది ఉన్నారు, నీకు సన్మానం చేద్దామని, ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దామని వాళ్ళు అనుకుని వస్తా అంటున్నారు అంటే ఉమ్, నేను కొంచెం బిజీ ఉన్నా అంటే అక్క ఏదున్నా పోనీలే అని ఇస్తుంది. ఆ, అండ్ అన్నయ్య కూడా పోనీలే మన వాళ్ళే కదా మనల్ని అన్నారు. కానీ నేను అలా కాదు. తాతయ్య నన్ను ప్రతి దగ్గర చేయి బట్టి తీసుకెళ్లేవాళ్ళు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఈవెన్ నా పెళ్లి షాపింగ్ అప్పుడు 2004లో నా పెళ్ళయింది. నా పెళ్లి షాపింగ్ ఈవెన్ నేనే చేశాను. అంటే బట్టలు తీసుకోవడము, తర్వాత ఎన్ని చీరలు తీసుకోవాలి, ఎవరెవరు అంటే నాకు ప్రతిదీ ఎలా గుర్తుందంటే నేను అప్పుడు ఎలా ఉన్నామో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం రాలేదు. కాకపోతే మేము పెరిగాం. అంతే. ఉమ్, మేము చిన్నగా ఉన్నాము, ఇప్పుడు కొంచెం పెరిగాము. ఇప్పుడు ఏంటంటే చేద్దామా అని మాకు ఫోన్లు చేసి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసే రేంజ్కి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు ఆయన. గ్రేట్. కాబట్టి అంత ఈజీగా ఒప్పుకునేది లేదు. నేను ఒప్పుకోను. ఉమ్, పిలుస్తాను, హార్ట్ఫుల్గానే పిలుస్తాను, రావాలి, తినాలి, తాగాలి, ఏం చేసినా ఓకే. కానీ అది అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెయిన్ ఇంకా అట్లా ఉంటది. ఉంటది, అప్పుడు పట్టించుకొని పెయిన్. అంటే ఈమె ఆడపిల్ల కదా, ఏం చేస్తుంది, అదేలే. వీళ్ళు పొడి చేసారు, ఈమె ఏం పొడుస్తుంది. ఉమ్, నేను పొడిచింది ఏమి స్టిల్ ఈ రోజు కూడా మాట్లాడుతున్నానా అంటే నెక్స్ట్ టైం నేను ఎక్కడ కలిసినా సరే, నేను హైప్లో ఉన్నా డౌన్లో ఉన్నా మీరు నాకు మళ్ళీ రిమైండ్ చేయండి. నేను ఇన్ కేస్ ఇంకా హైప్ వెళ్ళినా, ఇంకా లోలో వెళ్ళినా, శ్రీదేవి మాత్రం ఇలాగే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మా తాతయ్య పేరు అండ్ మా డాడీ పేరు మా అన్నయ్య పేరు ఎక్కడ పోగొట్టే పని నేను చేయను. ఉమ్. అంటే చాలా అన్నయ్య మంది ఎవరు? ఓన్ బ్రదరు. అచ్చా, మీకు బ్రదర్ కూడా ఉన్నాడా? ఓన్ అచ్చా, అందరు బ్రదరు. సిస్టర్స్ అనుకుంటున్నా. నాకంటే పెద్ద అన్నయ్య. అచ్చా. ఆ, తర్వాత అన్నయ్య వదిన కూడా బాగా సపోర్ట్. ఆ, వదిన ఎట్లా అంటే ఒక తల్లి, అక్క ఎట్లా అంటే ఇంక అమ్మనే. మామూలుగా వదినలు విలన్స్ ఉంటారే, లేదు, లేదా? మా ఫ్యామిలీలో విలన్ వదిన లేదు. ఒక్క వదిన వల్ల ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే మేము 43 మెంబర్స్ ఇప్పుడు స్టిల్. 43 మెంబర్స్. పెద్దక్క ఫ్యామిలీ 4, నా ఫ్యామిలీ 4, చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ 4, తర్వాత వదిన వాళ్ళ 4, అండ్ అత్తమ్మ మేనమామ పెద్ద కూతురు వాళ్ళు, అండ్ సెకండ్ కూతురు, అమ్మమ్మ, అండ్ అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా. మేము ఇంతమంది ఈరోజు ఒకే ఫ్యామిలీ లాగా ఉన్నాము, ఇంకా కలిసి ఉన్నాము. అండ్ ఇంకొచ్చిన తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంతమంది మేము కలిసి ఉండడానికి మూల స్తంభమే వదిన. ఈరోజు తనే గనక హట్ హుట్ అని మమ్మల్ని దగ్గర తీసుకొని ఉండకపోతే మేమందరం కలిసి ఉండేవాళ్ళం కాదు. ఈ జర్నీ ఇంకా ఇట్లా ఉండేది. స్టిల్ ఇప్పటికీ ఈ శారీ కానీ, ఈ బ్లౌజెస్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ అన్ని తనే. మళ్ళీ ₹1 కూడా నేను ఇవ్వను. టైలరింగ్ చేస్తుంది. ఒక ₹1 కూడా నా బ్లౌజ్ ఈరోజు ఇలా కుట్టావు, నా హాఫ్ శారీ ఇలా కుట్టావు, నీకు ఒక ₹1000 అని నేను ఇవ్వను. ఎందుకు అట్లా? పాపం అన్యాయం కదా, శ్రమ దోపిడి కదా. తల్లికి కూతురు ఇచ్చుకోలేదు కదా. అండ్ అక్క కూడా, అక్క దగ్గర కూడా ఎలా దోచుకుంటానంటే ఎన్ని ఉన్నా 500 ఇవ్వవా, ₹50 ఇవ్వవా, ₹10 బాగా సతాయిస్తాను. నైట్ కూడా వెళ్ళేటప్పుడు ₹50 కోసం బాగా సతాయిచ్చాను. ₹1,00,00,000 పెట్టుకుని కూడా ₹50 కోసం. ₹1,00,00,000 ఏం లేదండి. ఇంకా అంటే ఎక్కడి నుంచి ఏ సోర్స్ లేదు. నేను నమ్ముకున్న కష్టం అండ్ నేను నమ్ముకున్న శ్రమ నుంచే. సో ప్రచారానికి అయితే కొంచెం డబ్బులు వచ్చాయి కదా, ప్రచారాన్నప్పుడైతే వచ్చాయి. ఓకే. సో ఇక ముందు రావాల్సినవి ఉన్నాయి. రైట్. ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళరా? ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఖైరతాబాద్కు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆలోచిస్తాను. అదే కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాను వెంటనే. రెమ్యునరేషన్ లేదు, నువ్వు వచ్చేసి అంటే వెళ్ళిపోతాను. ఓకే. అంటే రెమ్యునరేషన్ లేకుండా ఏం పిలవలేండి, మాట వరుస లేదు, వెళ్ళిపోతాను. ఓకే. ఎందుకు అంత అభిమానం మీకు కాంగ్రెస్ అంటే? అభిమానం అంటే పెళ్ళయ్యాక నాకు ఇల్లు లేదు, పెళ్ళికి ముందు తినడానికి మాకు తిండి లేదు. ఓకే. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాకు పేరు వచ్చింది. ఓకే. సో ఇవి 3 రీజన్ చెప్పుకోవచ్చు. ఓకే. నాకు ఇల్లు లేనప్పుడు మల్లు రవి సార్ అప్పుడు 2018, 19, 20లో ఉన్నారు ఫామ్లో. సో మల్లు రవి సార్ త్రూ విలేజ్లో ఇల్లు వచ్చింది. అప్పుడు మాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు.
ఓకే. ఆ టైంలో నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. హ్మ్. అండ్ ఇప్పుడు పేరు నవీన్ యాదవ్ అన్న త్రూ వచ్చింది. హ్మ్. అండ్ అప్పుడు పేరెంట్స్ లేనప్పుడు అప్పుడు బాగా స్ట్రగుల్‌లో ఉన్నాము. అండ్ అప్పుడు గూడా వాళ్ళ త్రూ కిషన్ రెడ్డి, రుక్మారెడ్డి హ్మ్. రుక్మారెడ్డి తాతయ్య అని ఉంటాడు. సో, అచ్చా! ఆయన ఆధ్వర్యంలో మేము హెల్ప్ పొందాం గాబట్టి కృతజ్ఞత ఉండాలి జై గానీ కాంగ్రెస్. జై ఆయ్. కాంగ్రెస్. అయితే మీది ఏ నియోజకవర్గం? జడ్చర్ల. సో, నెక్స్ట్ జడ్చర్ల పోటీ చేస్తున్నారా? లేదు లేదు. అది కూడా టాక్ వచ్చింది. ఎలక్షన్ లేదు. రంగంలోకి దిగుతుంది ఇక లేదు ఎమ్మెల్యే. లేదు. ఆ! కష్టపడతాను. ఇలాగే ఒక కళాకారిణిగా నా నా స్ నా అవసరం ఎక్కడెక్కడైతే ఉంటదో అక్కడ ఖచ్చితంగా ఉంటాను గానీ ఈ రాజకీయాల్లో ఇక్కడ నేను స్ట్రక్ అవ్వను. ఇంకా నేను సెటిల్ అవ్వాల్సింది, నేను క్లియర్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. సో, ఈ సందర్భంలో వేరే ఎలక్షన్లు కూడా ఇంకా 2, 3 సంవత్సరాలు ఉన్నాయి కదా! అయినా సరే క్లియర్ అయితే అని నమ్మకం లేదు నాకు. అవునా? ఆ! పిల్లలున్నారు. పిల్లల్ని సెటిల్ చేయాలి. అండ్ నేను సెట్ అవ్వాలి ఫస్ట్. సో, ఇవి ఉన్నాయి గాబట్టి ఇంకేమనుకోవట్లేదు. ఓకే. సో, అంటే ఈ మధ్య ఫ్లాష్ న్యూస్ వస్తుంది. ఎలక్షన్‌లోకి వెళ్తుంది, పోటీ చేస్తుందంట శ్రీదేవి అని. లేదు. హ్మ్. పోటీ అలా ఏం చేయను. ఓకే. ఎందుకంటే ఉన్నాయి ఇంకా వేరేవి. సో, అది హ్మ్. అది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఈ సాంస్కృతిక సారథి అని ఉండేది కదా! మీరు ఆ! కళాకారిణి కదా! మరి అవును. దానికి అప్లై చేయలేదా మీరు? చేశాము. అప్లై చేశాము. చాలా సార్లు ధర్నాలలో అండ్ మీటింగ్స్‌లలో చాలా పాల్గొన్నాము. ఇంక విరక్తి వచ్చేసింది. అంటే చదా కోపం మీకు. ఆ! ఒక ఈవెంట్ చేస్తే మాకు రూ. 1000 పేమెంట్ ఇస్తారు. సో, ఆ! రూ. 1000లో 500, 600 ఖర్చు బట్టి మేము తిరిగినవి, చేసినవి చాలా ఉన్నాయి. అవునా? అంత చేసినంక గూడా మమ్మల్ని ఎక్కడ గుర్తింపు లేదు. అండ్ ఎక్కడ ఏది లేదు. హ్మ్. వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. అండ్ ఓకే. సెకండ్ విడతలో రీసెంట్‌లీ కూడా జాబ్స్ వచ్చినప్పుడు ఆ! వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉన్న వాళ్ళకే జాబ్స్ సరే నా విషయం పక్కన పెడితే నాకంటే సీనియర్‌లు చాలా మంది ఉన్నారు. అన్నయ్య వాళ్ళు ఓకే. ఉన్నారు. ఆ! అక్క వాళ్ళు ఆ! ఉన్నారు. స్టిల్ వాళ్ళు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఈ కళని నమ్ముకొని తిరుగుతున్నారు. అండ్ రీసెంట్‌లీ మన నవీన్ అన్న కూడా మద్దతుగా వచ్చారు. ఒక 40 అచ్చా! మెంబర్స్ వచ్చారు. అవునా? ఆ! ఓకే. మాలలో ఉన్నా గూడా ఇక్కడికొచ్చారు. అన్నయ్యకి గూడా మద్దతిచ్చారు. సో, మరి ఇప్పుడు ఒకవేళ సీఎం గారిని కలిస్తే ఏం అడుగుతారు? కలిస్తే ఏంటి ఇప్పుడు కలవబోతున్నారు. యెస్. సో, ఏం అడుగుతారు? కష్టాల నుంచి గట్టెక్కమని అడిగిస్తాను. అండ్ నేను స్పెసిఫిక్ కోరిక ఏంటో చెప్తే మేము కూడా అవి పోస్ట్ చేస్తాం సీఎం గారికి. స్పెసిఫిక్‌గా అంటూ ఏం లేదు. కళాకారులను ఆదుకుంటే చాలు. ఆ కళాకారులో నేను ఉంటాను గాబట్టి కంపల్సరీ ఆదుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు అది చాలా టైం పడుతది కదా! ఒక విల్లానో ఇట్లాంటివి ఏదో అడుగుతారుగా మామూలుగా. లేదంటే అడిగితే ఆ ఎవరైనా ఉద్యోగం. పెడతారు గదా! ఆ! అడగకుండా పెట్టేవాడే మా రేవంత్ అన్న అండ్ మా నవీన్ యాదవ్ అన్న. ఆయ్ సూపర్. ఆ! సో, ఆ! అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అచ్చా! ఇప్పుడు ఇంతవరకు ఏం డిమాండ్‌లు ఎవరి ముందు పెట్టలే మీరు. లేదు. నవీన్ యాదవ్ గారి ముందు గాని, సీఎం గారికి, లేదు. ఆ టీమ్‌కి గాని ఎవరికేం చెప్పలా. లేదు. హ్మ్. ఓపెన్‌గా చెప్పాలంటే నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నాన్న విషయం గూడా ఎవరికీ తెలీదు. ఓకే. అండ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న చాలామంది కార్యకర్తలతోని, చాలామంది వాళ్ళతోని మాటలు నడుస్తున్నాయి, మాట్లాడతారు, గుర్తుపడతారు గూడా అంతా ఉంది గానీ, శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటది, డాన్స్ అవును. చేస్తూ ఉంటది, ఏదున ఆమెకి అలసట లేకుండా ఉంటది అనేదే తెలుసు. హ్మ్. కానీ ఇవన్నీ అనేది తెలీదు. సో, ఏంటి ఇంకా మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. హ్మ్. సో సో, ఇప్పుడు 60,00,000 తీరాలి. అప్పు తీరాలి. ఆ! ఫస్ట్ అది అయిపోవాలి. తర్వాత మనం అనుకున్నట్టుగా పాప, బాబు సెటిల్ జేయాలి. సెటిల్ చేయాలి. పెద్దగా ఏమీ వద్దు. ఆ! విలేజ్‌లో ఒక ఇల్లుంది. ఓకే. సో, పిల్లలిద్దరు సెట్ అయితే హాయిగా ఆ విలేజ్‌కెళ్ళిపోయి నేనెక్కడైతే నా అవసరం ఉంటది అని కాలొస్తదో ఆ! అది ఎక్కడైనా ఉండనివ్వండి. ఆంధ్ర ఉండనివ్వండి, తెలంగాణ ఉండనివ్వండి, హ్మ్. ఎక్కడైనా ఉండనివ్వండి. అక్కడికెళ్తాను. నా వర్క్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. సో, అవును. ఇప్పుడు నాకు ఇంకిప్పుడు ఏ టెన్షనే రిస్ట్రిక్షన్స్ లేదు. లేవు. అవును. ఆ! ఉన్నదల్లా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమే. సో, అదొక్కటి క్లియర్ అయిపోతే ఫ్రీ బర్డ్. హ్మ్. అమెరికా నుంచి కాల్స్ ఏం రాలే ఇంకా? వచ్చాయి. ఎన్ఆర్ఐ కాల్స్ వచ్చినాయా? వచ్చాయి. ఏమన్నారు? వచ్చాయి. రమ్మన్నారా? రమ్మన్నారు గాదని కంగ్రాట్స్ చెప్పారు. ఓకే. ఆహ్, క పిలుస్తారు ఇగ తానా, నాట, ఆట. తానా వాళ్ళకి మేము ప్రాజెక్ట్ కూడా చేసి పంపించడం జరిగింది. అంటే ఓహ్! పెళ్ళిళ్ళల్లో అత్తని వియ్యంపులు వాళ్ళు ఎలా సతాయిస్తారు, అండ్ పెళ్లి కొడుకుని ఎలా సతాయిస్తారు అనే కాన్సెప్ట్ మేమిచ్చాం. పాటలు పాడొచ్చా మీకు? పాటలు పాడతారా? నాకు రాదు. ఓన్లీ యాక్టింగ్ ఆర్ సాంగ్ డాన్స్ అంతే. మా అమ్మ అంటే స్నేహలత అమ్మ త్రూ ఇచ్చాము. తానా వాళ్ళకి. ఇంకో 20 డేస్, 1 మంత్ అయితే మేము మలేసియా వెళ్తాము అని అనంగా అమ్మగారు కాలం చేశారు. అయ్యో! అవునా? చనిపోయారు. 2 ఇయర్స్ అవుతుంది.
ఒకవేళ తను ఉంటే ఇప్పుడు తాతయ్య గురించి నేను ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటానో అమ్మ గురించి కూడా అంతే ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది నాతో పాటు ఉండడం వలనో లేకపోతే నేను వాళ్ళ దగ్గర ఉండడం వల్ల కొన్ని నా డ్రెస్సింగ్స్ కానివ్వండి, కొన్ని నా సేవింగ్స్ కానివ్వండి, కొన్ని నేను పడే జాగ్రత్తలు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఇబ్బందులు వాళ్ళు ముందే నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి, సరే ఈరోజు కాకపోతే రేపు, రేపుతే ఎల్లుండి, అలా. పలాస ఐడియా ఉందా మీకు? శ్రీకాకుళం. సో అక్కడ నుంచి కూడా పలాసలో ఒకసారి నేను మా స్నేహలతమ్మతో వెళ్ళాను. వైజాగ్ పలాస అక్కడ ఉన్నాము అన్నమాట ఒక 3-4 days. సన్మానం చేయడానికి అక్కడికి పిలిచారు మమ్మల్ని. కేవలం స్నేహలతమ్మ దగ్గర ఉంటాము అనేసి అమ్మ అండ్ నేను ఇద్దరము 2 days జర్నీ పట్టింది మాకు. 2 to 5 days అయింది మొత్తము. సో పలాస వెళ్ళేసి అక్కడ సన్మానం చేయించుకొని రావడం జరిగింది. సూపర్. సో ఇంకా మీ తీరని కోరిక ఏమైనా ఉందా? అంటే ఇది చేయాలన్న డ్రీమ్, అంటే సినిమాల్లో డ్రీమ్ రోల్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా? అవకాశాలు రావాలి అనుకుంటున్నాను. అది వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్, పేరెంట్స్ లేక నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో నేను ఫేస్ చేశాను. అండ్ నా వంతుగా నా దగ్గర 10,000 ఉంటే 2,000 నేను సాయం చేస్తాను. అవునా? అది అనాథ శరణాలయం కావచ్చు, 20% దాన ధర్మాలు, అనాథ శరణాలయం కానీ, అండ్ కొన్ని చిల్డ్రన్స్ వాళ్ళకి కానివ్వండి, అండ్ ఫుడ్ కానివ్వండి. అండ్ రీసెంట్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి కానివ్వండి, ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు అన్నట్టు నిజంగానే ఆ ₹1,00,00,000 నాకు వచ్చి ఆ విల్లా వస్తే, రాజకీయ నాయకులు లక్షలు కూడా వచ్చేసినాయి. ఆ ₹1,00,00,000 వచ్చి ఆ విల్లా వస్తే ఇల్లు హాయిగా నేను చూసుకొని ఆ ₹1,00,00,000 నుంచి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదో ఒకటి గట్టిగా చేస్తాను. ఇప్పటికీ చేస్తున్నాను, కానీ ఇప్పుడు చేసేది ఉడత భక్తి సాయం అంటారు కదా. సో అది వస్తే ఏదైనా స్ట్రాంగ్గా చేస్తాను. కరోనా లాంటి టైంలోనే చేశాను. నేను సాయం పొందాను, వాళ్ళకి సాయం చేశాను. అండ్ ఈ టైంలో నాకు ఏదన్నా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. సూపర్. తప్పకుండా వస్తుంది. మీ మంచి మనసుకి, ముఖ్యంగా మీ నవ్వుకి తప్పకుండా ఆఫర్స్ వస్తాయి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. మళ్ళీ పెద్ద సెలబ్రిటీగా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం మనం మిమ్మల్ని. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసిన ఆశ్చర్యం లేదు. చూద్దాం మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉండదు అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. చూసారు కదా, ఇది మెగాస్టార్ శ్రీదేవి గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.